హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? అయితే బాగున్నామండి. ఇప్పుడైతే మేము మెట్రోకి వెళ్తున్నాము. గ్రోసరీస్ అయిపోయినాయి, తెచ్చుకుందాం అనేసి. మాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. ఎలా ఉందో ఏంటో అంతా చూపిస్తాం. ఓకే ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుసుకుందాం. బాయ్. అదేంటి మెట్రోలో కలుద్దామన్నది ఇలా చూపిస్తుంది ఏంటి? ఇలా చూపిస్తుంది అనుకుంటున్నారా? ఎర్లీ మార్నింగే 5:35కి అట్లా లేచాను. లేచి గ్రీన్ టీ తాగుదామనేసి అయితే నేను టెర్రస్ పైకి వచ్చానండి గ్రీన్ టీ పట్టుకుని. వచ్చిన తర్వాత చూస్తే సన్ రైజ్ అనేది భలే అనిపించింది. ఆ వ్యూ అంతా కూడా నాకెందుకో షూట్ చేయాలనిపించి అయితే దాన్ని షూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. బాగుంది కదా క్లైమేట్ అంతా కూడా భలే కూల్గా. ఇంకా మేఘాలు కూడా పోలేదు ఫ్రెండ్స్, అట్లనే ఉన్నాయి అవి. ఇంకా కనిపిస్తున్నాయి మీకు మేఘాలు కూడా, ఆ మంచు పొగ అంతా కూడా. ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడ మెట్రోకి అయితే స్టార్ట్ అయ్యామండి. ఎక్కడికైనా మనం బయటికి వెళ్ళాలి అంటే ముందు రోజు నుంచి ప్లానింగు, ప్రిపరేషను, వెళ్ళే డే ఏం వండాలి ఏంటి అదంతా కూడా మనమైతే ఆలోచిస్తూ ఉంటాము. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ లేవడం, టిఫిన్ కావచ్చు, లంచ్ కావచ్చు, నైట్కి డిన్నర్ కావచ్చు, ఏదైనా కానీ ఒక ప్లానెడ్గా మనకి త్వరగా అయిపోయే, ఫాస్ట్గా అయిపోయేవి ప్లాన్ చేసుకుని మన ప్లానింగ్లో అనేది మనం ఉంటాము. అందుకనే నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళే ముందు అయితే ఆ ముందు రోజే ప్లానింగ్ చేసుకుంటాను. త్వరగా లేవాలి, ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చిన తర్వాత కూడా డిన్నర్ కూడా ప్రాబ్లం ఏం లేకుండా ఉండాలనేసే ఉద్దేశంతో అయితే నేను ప్లానింగ్ చేసుకుంటా అండి. మార్నింగ్ లేచామంటే మ్యాక్సిమం మనకు పనులన్నీ చాలా ఫాస్ట్గా అయిపోతాయి. లేవడం కొంచెం బద్ధకం అనిపిస్తుంది, కానీ ఒక 10 మినిట్స్ ఆ బద్ధకాన్ని పక్కన పెట్టి లేసామంటే మన పని కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఇక్కడైతే మేము మెట్రోకి అనేసి బయలుదేరాము. మనమైతే సింహాచలం వచ్చామండి. ఇక్కడ సింహాచలం ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు. మామూలుగా సింహాచలంలో సాటర్డే సండే వచ్చిందంటే అస్సలు ఖాళీ ఉండదండి. ఫుల్ ట్రాఫిక్ అవుతుంది. సాటర్డే కావచ్చు, సండే కావచ్చు, అందరూ వస్తారు కాబట్టి ఇంక ఈ రోడ్డు వేస్తారంటే అదే ప్రాబ్లం ఏమి ఉండదు. చక్కగా ఎవరు వేలో వాళ్ళు వెళ్తూ ఉంటారు, ఇబ్బంది ఉండదు. కానీ కొంచెం వేసేంత వరకు మాత్రం కొంచెం ఇబ్బంది పడాలి, తప్పదు. అంతేలేండి, మనకి ఏదైనా కావాలనుకుంటే కొన్ని రోజులు ఇబ్బంది పడాలి, తప్పదు కదా. అట్లనే ఇక్కడైతే మొత్తం అంతా వర్క్ అంతా జరుగుతుంది, రోడ్డుకి సంబంధించిన వర్క్ అంతా కూడా. ఇంక మన టాపిక్ వచ్చేస్తే అయితే నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు అయితే కంపల్సరీ ముందు రోజే ప్రిపరేషన్ చేసుకుంటా అని చెప్పాను ఆల్రెడీ మీకు. ముందు రోజు నైటే నేను ఫ్రిడ్జ్లో ఏమైతే కూరగాయలు అయితే ఏమైనా ఉన్నాయి ఏంటి అవన్నీ చూసుకుని సింపుల్గా అయిపోయే వెజిటేబుల్ అయితే తీసుకుంటా అండి. ఏమీ లేకపోయినా కానీ టమాటో పప్పు చేసేస్తే అది మనకి సింపుల్గా అయిపోతుంది కాబట్టి, కుక్కర్లోదే కాబట్టి మ్యాక్సిమం టమాటో పప్పు లేదంటే పొటాటో కర్రీ చేసేస్తాను. టిఫిన్ వచ్చి ఉప్మా కావచ్చు, లేకపోతే ఇడ్లీ కావచ్చండి. ఆ రెండిట్లో ఏదో ఒకటి చేసేస్తాను. దోస అలాంటివి పెట్టుకున్నామంటే అందరికీ ఒకటి వేసేసరికి అయితే ఫుల్ టైం అవుతుంది. అందుకనే దోస మానేసి ఇడ్లీ కావచ్చు, ఉప్మా కావచ్చు, ఆ రెండిట్లో ఏదో ఒకటి పెట్టేసి సింపుల్‌గా అయిపోయే మనకి లంచ్‌కి, డిన్నర్‌కి కూడా నేను ప్రిపేర్ చేసేస్తానండి. రైస్ అనేది నైట్ వచ్చిన తర్వాత కూడా వండుకోవచ్చు కదా అనేసి అయితే కర్రీ అయితే 2 పూటలకి సరిపడా అయితే వండేసుకుంటాము. మనం కొంచెం ప్లానింగ్‌లో ఉంటేనే లేడీస్ అనేది కొంచెం బాగుంటుంది. ఇంట్లో హస్బెండ్ కానీ, లేదంటే పిల్లలు కానీ హెల్తీగా ఉండాలంటే మెయిన్ ఫస్ట్ పర్సన్ మన లేడీస్ అండి. మనం కొంచెం ప్లానెడ్‌గా ఉండి జాగ్రత్తగా ఉన్నామంటే వాళ్ళు కరెక్ట్‌గానే ఉంటారు. ఫస్ట్ మన ఇంట్లో మనం లేడీస్ అనేది కరెక్ట్‌గా ఉండి, కరెక్ట్‌గా మెయింటైన్ చేసుకుంటే వాళ్ళు హెల్తీగా ఉంటారండి. చక్కగా ఉంటారు గూడా. ఎక్కువైతే మేము బయట ఫుడ్‌కైతే ప్రిఫరెన్స్ ఇవ్వమండి. ఎందుకంటే ఏవేవే ఆయిల్ వేస్తారు, ఇవి వేస్తారు, అన్నీ వేస్తారనే ఉద్దేశంలో అలా తినము అని కూడా చెప్పము. తింటామండి, మేము తింటాం బయటికెళ్ళి. కానీ ఏంటంటే ఏమైనా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు, ఎవరైనా వచ్చినప్పుడు అట్లాంటప్పుడైతే మేము కంపల్సరీ వెళ్తాము. మరీ అంత తినమని ఏం చెప్పట్లేదండి. ఎక్కువ సార్లు బయట ఫుడ్ అనేది మంచిది కాదు అనేది నా ఒపీనియన్. ఇక్కడైతే మనం ఎండడైతే వచ్చేసామండి. ఇది స్కై పార్క్ బిల్డింగ్స్ ఇవి. ఇది అపార్ట్‌మెంట్ పైన పార్క్ ఉంటుందిక్కడ. దీని పైన ఉంటుంది పార్క్ అనేది. మనమైతే ఎండాడొచ్చేసామండి.
ఇదే వైజాగ్ క్రికెట్ స్టేడియం అండి ఇది. ఇక్కడ క్రికెట్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. మ్యాచెస్ అవన్నీ కూడా. చాలా పెద్ద స్టేడియం అండి. ఇదంతా కూడా స్టేడియమే. ఇది మధురవాడ ఉంటుంది. మధురవాడలో ఉంటుందిది. మేము ఫస్ట్ మేము మాకంతా బావుంటే మేము మధురవాడలోనే ఉండేవాళ్ళమండి. ఫస్ట్‌లో మేము ఓన్ హౌస్ తీసుకోవాలనేసైతే ఇక్కడ ఎండాడ, మధురవాడ ఏరియాలోనే మేము సెర్చ్ చేసేవాళ్ళం. కానీ మాకప్పుడంత ఇంట్రెస్ట్ లేకపోయాయండి. అమౌంట్ మనం అనుకున్న బడ్జెట్‌లో ఇల్లు దొరకకపోవడం, దొరికింది అంటే ఎక్కువ బడ్జెట్ అయిపోవడం. మనం అనుకున్న బడ్జెట్‌లో దొరికింది అంటే అది కొంచెం మనం కంఫర్ట్‌గా లేకపోవడం అట్లా అయ్యి మేమైతే ఇంకా వదిలేసామండి. ఇదైతే మధురవాడ శిల్పారామం అండి ఇక్కడ. ఒకసారి లాస్ట్ టైమ్ ఎళ్ళాము. ఈసారి ఎప్పుడైనా ఎళ్ళినప్పుడు కంపల్సరీ మీకు షూట్ చేస్తాను. ఇదొచ్చి మధురవాడ డీమార్ట్ అండి. మేము మెట్రో రాకముందైతే ఇక్కడికే మధురవాడ డీమార్ట్‌కయితే వచ్చేవాళ్ళమండి. మనకి మెట్రో స్టార్ట్ చేసి కూడా 3 ½ ఇయర్స్, 3 ఇయర్స్ అవుతుందండి. అప్పటి నుంచి ఇంక మేమైతే మెట్రోకే ఎళ్తున్నాము. మెట్రోకి వెళ్ళాలంటే కార్డ్ అనేది ఉండాలి. ఏంటంటే అక్కడ హోల్‌సేల్ కాబట్టి అక్కడ షాప్ అడ్రెస్ సంబంధించి ఏదో కార్డ్స్ ఉంటాయండి. అంత ఐడియా లేదు కానీ నాకు. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో షాప్ ఉంటే అతను కార్డ్ తీసుకొని మేము యూజ్ చేసుకుంటున్నాము. ఆ కార్డ్ ఉంటే ఎవరైనా వెళ్ళొచ్చు. ఇంకప్పటి నుంచి అయితే మేము ఇక్కడ మెట్రోకే వస్తున్నామండి. అక్కడ, ఇక్కడ ప్రైస్ ఏమో అంత కంపేర్ చేస్తే ఒకటే కానీ నాకు కొంచెం క్వాలిటీ అనిపిస్తది. లూజు ఐటెమ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మనం ఒక్కటి తీసుకుంటే ఒక ప్రైస్‌లో ఉంటుంది. అలాగే కొంచెం ఎక్కువ అమౌంట్‌లో తీసుకుంటే ఆ ప్రైస్ అనేది తగ్గుతుందండి మనకి. అందుకని అయితే మేము మెట్రోకైతే ఇక్కడ వచ్చేసామండి ఇక్కడ. ఎవ్రీ మంత్ వెళ్తూ ఉంటాము. ఈసారి కూడా యాజ్ యూజువల్‌గా గ్రోసరీస్‌కైతే వచ్చేసామండి. ఇక్కడ పార్కింగ్‌కి కింద వెళ్ళడం అంటే మా పిల్లలకి ఎంత ఇష్టమంటే చాలా ఇష్టమండి. పైన పార్కింగ్ ఉన్నా కానీ పెట్టొద్దు కిందకే వెళ్దామంటారు. ఎందుకంటే అది కొంచెం కిందకి వెళ్తుంది కాబట్టి వాళ్ళకి సరదా. మనమైతే పార్కింగ్‌కైతే వచ్చేసామండి. ఇదంతా ఒకే ఫ్లోర్ ఉంటుందండి. సెకండ్, థర్డ్ ఫ్లోర్ అట్లా ఏమి ఉండవు కానీ అంతా ఒకే ఫ్లోర్ కానీ చాలా పెద్దదుంటుందండి. విశాలంగా ఉంటుంది పార్కింగ్ ఏరియా అంతా గూడా చల్లగా. చాలా పెద్దదొస్తదండి ఇది. మెట్రో అనేది. అందుకని ఈళ్ళు ప్లానెడ్‌గా ఇంత పెద్ద దాంట్లో నడిచి అలసిపోతారనే ఉద్దేశంతో గూడా వాళ్ళు మెట్రో లోపటనే ఒక ఫుడ్ కోర్ట్ కూడా పెట్టారు. మేము ఫస్ట్‌లో అనుకున్నాం అదేంటి ఇక్కడ పెట్టారు ఫుడ్ కోర్ట్ అనేది ఇక్కడెవరు తింటారు ఏంటి అనుకున్నాం కానీ, మేము ఒక రౌండ్ ఏసేటప్పటికే మాకు దాహం వేసేసి మాకైతే ఆకలైతే వేసిందండి. అప్పుడు అనిపిచ్చింది. అందుకే వీళ్ళు పెట్టుంటారు. పెట్టుంటారు తినడానికనేసి అనుకున్నాము. మనమైతే ఫైనల్‌గా మెట్రోకైతే వెళ్ళిపోయాం. కానీ ఇక్కడ వీడియో అనేది నాట్ అలౌడ్ అంటండి. నేను ఏదో అనుకుని తీసేద్దాం అది ఇది అనేసి మంచి ప్లానింగ్‌తో అయితే వెళ్ళాను. కానీ వీళ్ళు తీయకూడదండి అలో లేదనేసి అన్నారు. జస్ట్ కొంచెం అట్లా షూట్ చేశానంతే. ఇక్కడైతే మనకి ఫ్రిడ్జెస్ కావచ్చు, ఏసీలు, ఫ్యాన్స్, వాషింగ్ మిషన్స్, మైక్రో ఓవెన్స్ ఎవ్రీథింగ్ ఉంటాయండి. కానీ ప్రైసెస్ కూడా పర్వాలేదు. మరి అంత ఎక్కువేమి ఉండవండి. రీజనబుల్‌గానే అనిపిస్తాయి. వాషింగ్ మిషన్ కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, టీవీస్ కావచ్చు. చిన్న టీవీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి. 19,000 15,000 నుంచి కూడా స్టార్ట్ అవుతాయి. మనకి కుర్తీస్ ఉంటాయి. లేడీస్ వేర్, జెంట్స్ వేర్ ఉంటది. కిడ్స్ వేర్ ఉంటుంది. అన్నీ అయితే ఉంటాయండి. బావుంటాయి గానీ నేను ఎక్కువ డ్రెసెస్ అయేమి తీయను. ఎప్పుడు చూస్తా అనమాట. ఏమన్నా మంచి మోడల్స్ వచ్చాయా ఏంటనేసి చూస్తాను. ఇది నెక్స్ట్ ఏంటంటే కొంచెం తీయకూడదన్నారు కదా! అన్న ఉద్దేశంతో జస్ట్ ఇలా స్ట్రెయిట్‌గా తీయడం వల్ల మీకిలా అనిపిస్తుందండి. జస్ట్ అట్లా లుక్కేసేసేయండి. మీకంత డీటెయిల్‌గా ఏమి చూపిచ్చట్లేదు. వాళ్ళు తీయకూడదన్న తర్వాత కూడా తీస్తే బాగుంటది కదా! అనేసి జస్ట్ ఏదో అట్లాగా షూట్ చేశానంతే మీకోసమని. మనం ఎక్కడికెళ్ళినా కానీ లేడీస్ ఏవన్నా కనిపిచ్చాయంటే లేడీస్ సంబంధించినవి, అక్కడే ఉండిపోతామండి. ఎంత టైమయినా కానీ అప్పుడసలు టైం గుర్తన్నది రాదు మనకి. అలా చూస్తూనే ఉంటాం. తీసుకున్నా, తీసుకోకపోయినా గానీ ఏంటో మనం లేడీస్ అందరూ ఒకటే గదండీ! ఎక్కడన్నా ఏదైనా కనిపిచ్చిందంటే అక్కడ చూస్తూ ఉంటాం మనకు సంబంధించినవి. ఇక్కడైతే ఇంక మేము షాపింగ్ అనేది స్టార్ట్ చేసామండి. అన్నీ చూసుకుంటూ వెళ్తా ఉన్నా ఏం తీసుకోవాలి ఏంటని అన్నీ కూడా
లిస్ట్ రాసుకునే వస్తానండి. మళ్ళీ ఏమన్నా మర్చిపోతాం అది ఇది అనేసి లిస్ట్ లిస్ట్ అయితే రాసుకుంటానండి. ఫస్ట్ నాకు కనిపించినవన్నీ తీసేసుకొని, తర్వాత ఇంకేమైనా మర్చిపోయినా ఏంటి అవన్నీ చూసుకుంటాను లిస్ట్ తీసుకొని. అప్పుడు లిస్ట్‌లో ఏమన్నా మర్చిపోయాననుకుంటే అవన్నీ కూడా తీసేసుకొని ఇవన్నీ బిల్లయితే వేయించేసుకుంటాము. ఇక్కడైతే దేవుడికి సంబంధించిన అగరత్తులు, కర్పూరం, చిప్స్ అవన్నీ కూడా తీసుకుంటున్నానండి. అగరత్తులేంటంటే నాకు అది ఇదని ఏమి కాదు కానీ, మంచి స్మెల్లొచ్చేదే చూస్తానండి. ఎంత కాస్ట్ అయినా గాని, స్మెల్ వస్తే చాలు. అదే తీసుకుంటాను అనిపిస్తది. అక్కడే అదే చూస్తానండి. ఏ స్మెల్ వస్తది, ఏది బావుంటది ఏంటనేసి. ఫైనల్‌గా అయితే తీసేసుకున్నాను. ఇక్కడైతే పిల్లల టాయ్స్ కూడా ఉంటాయండి. ఇది మనం ఏం మాట్లాడితే అది రియాక్ట్ అవుతుంది గదా! ఆహా! ఆ ట్రీ అనమాట. ఇక్కడ చైర్స్ కూడా ఉంటాయండి. చైర్స్ కావచ్చు, టేబుల్స్ కావచ్చు. ఇవన్నీ కూడా ఉంటాయండి. అంతా హోల్‌సేల్ ప్రైసే. బావుంటుంది. ప్రైస్ కూడా అంత మరీ ఎక్కువ ఏం కాదండి. ఇదంతా లూజ్ ఐటెమ్ అనమాట. ఇదంతా లూజ్ ఐటెమ్ అండి. ఇక్కడ మనకి ఫిషెస్ దొరుకుతాయండి. లైవ్ ఉంటాయి. చికెన్ ఉంటుంది, మటన్ ఉంటుంది, ఫ్రూట్స్ ఉంటాయి, వెజిటబుల్స్ ఉంటాయి, బేకరీ ఐటెమ్స్ ఉంటాయి. ఎవ్రీథింగ్ ఉంటాయండి ఇక్కడ. మనకి తిరిగే ఓపిక ఉండాలి మెయిన్. ఒకే ఫ్లోర్ ఉంటుందండి. కానీ చాలా పెద్దదుంటుంది. ఇక్కడంతా కూడా జస్ట్ అలా షూట్ చేసుకుంటూ వచ్చాను. మీకు క్లారిటీగా ఉండకపోతే సారీ. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుందనేసి, నేను మెట్రో వీడియో అనేది ఇంకో పార్ట్ అనేది పెడతాను. ఈ వీడియో లెంత్ ఇప్పటికే చాలా ఎక్కువైపోయింది ఫ్రెండ్స్. అందుకని ఇందులో యాడ్ చేయట్లేదు. ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను. ఇంకా మన ఛానెల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకా కొంచెం మందికి రీచ్ అవుతుంది. మీరు లైక్స్ ఇవ్వడం వల్ల నాకు కొంచెం బూస్టప్ అనిపిస్తుంది. ఇంకా చెయ్యాలనే మోటివేషన్ ఇంకా నాకొస్తుందనే ఉద్దేశంతో అయితే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్. బాయ్. గుడ్ నైట్.